అమరావతి రాజధానిలో మలి విడత భూసేకరణపై రైతులైతే తీవ్ర మల్లగొల్లాలు పడుతున్నారు. తొలి విడతలో 30,000 మంది రైతుల దగ్గరగా 50,000 పైచిలకు భూమి తీసుకున్నారు. ఇది అభివృద్ధి చేసిన తర్వాతే మలి విడత భూసేకరణ కానీ భూసేకరణ కానీ వెళ్ళాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై అమరావతి రాజధానిలో ప్రధాన గ్రామమైనటువంటి మందడం గ్రామంలో ఉన్నటువంటి రైతులు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమరావతి జై చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూమిని 4 ఏళ్లలో 5 ఏళ్లలో సకాలంలో అప్పుడు ప్లాట్లు క్లియరెన్స్ చేసి ఇస్తున్నారు. ఈ నారాయణ గారు 29 గ్రామాలు తిరుగుతా నోటి మాట వరుసగా 2 ఏళ్లలో అయిపోద్దని చెప్పుకుంటూ వచ్చారు. యాజ్ ఈజ్గా సీడాక్స్ రోడ్డు అవ్వలేదు, ఫ్లాట్లో డెవలప్ ఇంతవరకు లేదు. మళ్ళీ చంద్రబాబు గారు సెకండ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్దామంటున్నారు. ఈ కమిటీ సభ్యుల్ని అన్ని గ్రామాలు రైతుల్ని కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని వేస్తే బాగుండేది అనుకుంటున్నాం మేమంతా రైతులమంతా. మరి జేఏసీ సభ్యుల్ని పిలిచి మరి వాళ్ళు ఓకే అని అన్నారు అనే విధంగా జరిగింది. కొంచెం రైతులందరికీ మాకు ఇబ్బందిగా ఉంది. ప్లాట్ డెవలప్ చేసి ముందు సెకండ్ పూలింగ్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జై అమరావతి, జై చంద్రబాబు. అక్కడ విషయం ఇక్కడ పూలింగ్ని బట్టి ఇక్కడ విధానాన్ని బట్టి వెళ్తారు అనుకుంటున్నాం మేము కూడా, ఇక్కడ డెవలప్మెంట్ని బట్టి. అంతేగాని అక్కడ విషయం మరి ఇచ్చారనుకోండి మనం చెప్పేది కాదు. మేము ఏ కాడికేది మాది డెవలప్ చేసి ఆ సీడాక్స్ రోడ్డు తొలి విడతలు ఇచ్చిన రైతులు కూడా మాకు అంగీకారం ఏం చెప్పినారు, చంద్రబాబు గారికి ముక్తఖండంతో చెప్పారని చెప్పని ఆ రోజు జేఏసీ మీటింగ్ 85 మంది 60 మంది వచ్చారు. సరే రైతులందరినీ పిలిచి మీటింగ్ పెట్టమనండి. 2 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు వస్తారుగా, అది అంగీకారంతో జరుపుకోవాలి. యాక్చువల్గా జేఏసీ మీటింగ్ పెట్టి తీసుకున్నాను అన్నారు, మరి దానికి ఓకే అని వచ్చారు. అని మాకు ఇక్కడ న్యాయం జరగలేదని అక్కడ పూలింగ్ ఇవ్వడానికి మేము వ్యతిరేకత వాళ్ళం. మేము కూడా ఇక్కడ మాకు కూడా పరిధిలో రైతుని కొద్దిగా ఉంది, భూమి ఉంది. మేము ఇక్కడ మాకు న్యాయం జరగలేదు కాబట్టి అక్కడ ఇవ్వడానికి మేము సుముఖం లేము. వ్యతిరేకత వాళ్ళు మేము కూడా అక్కడ కొంతమంది ఇవ్వని వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో మేము కూడా ఇవ్వం. అది అందరు ఇస్తారనో అందరు ఇవ్వరనో, ఎవరి నిర్ణయం వాళ్ళ దాదా. ఏ రైతు ఇష్టం ఆ రైతు ఇష్టం, కానీ అక్కడ మేమైతే ఇవ్వము. ఇక్కడ మా న్యాయం జరగలేదు కాబట్టి అక్కడ ఇవ్వలేము. నా పేరు ఆదర్శుల్ బాబు. 2014లో ల్యాండ్ పూలింగ్ తీసుకునేటప్పుడు 33,000 ఎకరాలు అని చెప్పని చేశారు. దానికి సరే ఇష్టం లేకపోయినా రైతులు ఇచ్చాం, అది అయిపోయింది. 2014 తర్వాత 2019 నెక్స్ట్ ఎలక్షన్లో గవర్నమెంట్ మారింది, సైకో వచ్చాడు. ఆ సైకో మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు దాదాపు అందరికి తెలిసిన విషయం. అది ప్రపంచం అంతా చూసింది. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని బజారుకి లాగి మా కౌళ్ళు సరిగా ఇవ్వకుండా అన్నిటికీ ఓర్చుకొని మేము ధర్నాలు చేసి మాకు సహకరించేవాళ్ళు సహకరించారు. మేము తిన్నామో తినలేదో రోడ్డును పడి మేము ఎన్ని పోరాటాలు చేసామని మళ్ళీ ఈ గవర్నమెంట్ సాధించుకున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు చాలా సానుకూలంగా ఉంది. మేము బాగానే మాకు పర్వాలేదు అని చెప్పి మా కౌళ్ళు బౌళ్ళు అని ఇచ్చేశారు. సరే వర్కులు కూడా స్టార్ట్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మా ప్లాట్లు అనేవి ఇంతవరకు పూర్తిగా మాకు అలాట్మెంట్ అవ్వాల. ఒక అలాట్మెంట్ చేశారు, కానీ ఎక్కడుంది ప్లాట్ అనేది మాకు తెలియదు. ఆ ప్లాట్ ఎక్కడుందో కూడా తెలియదు. కనీసం బౌండరీస్ చూపించు పని ఏదన్నా లోను బోన్గా అప్లై చేసుకోవడానికి వాళ్ళకి బౌండరీస్ చూపించడానికైనా కూడా ఇంతవరకు ఏమీ లేవు. మా ప్లాట్లోకి మేము అసలు వెళ్ళలేము. మేము శుభ్రంగా మాకు 2014 ముందు మేము మాకుండా కాకుండా మేము ఇంకా కౌళ్ళు బౌళ్ళు చేసుకొని బాగా బతికిన వాళ్ళమే. మాకేదో ఈ రాజధాని వచ్చి మేమేదో ఇది అవుతాం అనేటువంటిది ఏం లేదు. అయినా మేము గవర్నమెంట్ తీర్పుకి బాబు గారి మీద నమ్మకంతో ఇచ్చాం, అయిపోయింది. ఆ సైకో వచ్చాడు, మమ్మల్ని పెట్టాల్సిన కష్టాలన్నీ పెట్టాడు. ఇవాళ బాబు గారు వచ్చాడు, బాగానే ఉందని చెప్పి అనుకున్నాం. ఇంతవరకు అసలు మా ప్లాట్లు అనేది మాకు ఇంకా డెవలప్ చేసి ఇవ్వకుండానే నెక్స్ట్ స్టెప్ అంటే అసలు ఎంతవరకు ఇది? ముందు మాకు న్యాయం చేయండి, చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఎవరినో 50 మంది 60 మంది పిలిచాము మేము, వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకుంటాం అంటే ముందుగానే బాబు గారు వాళ్ళని అసలు ఇచ్చేశారు. మీకు మున్సిపాలిటీ కావాలా కార్పొరేషన్ కావాలని చెప్పనేది. దాంతో వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. అంతేగాని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇష్టపూర్తిగా ఏమి వాళ్ళు కూడా ఇది కాలేదు మాకు తెలిసినంతవరకు.
కానీ వాళ్ళు 50 మంది 60 మందినా 300 రైతులం కదా. మా అభిప్రాయాలు అంతా సేకరించలేదా? ఇక్కడ ప్రజా ఇది పెట్టి చేయండి. ముందు మీరు ప్రజాప్రాయం సేకరించండి. సేకరించిన తర్వాత నెక్స్ట్ అసలు ముందు మాకు అవన్నీ కాదు. మాకు ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. మాకు డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఏమన్నా చేసుకోండి, మాకు ఇది సంబంధం లేదు. అది మా అభిప్రాయం. అది అంటే అతిపెద్ద రాజధాని హైదరాబాద్ని డెవలప్ చేశాను, అలాగే చేయాలంటే ఇన్ని ఎకరాలు కావాల్సిందే అని చెప్పని ఆయన చెప్తున్నారు. హైదరాబాద్ డెవలప్ అవ్వడం అంటే అది నిజాం నవాబుల టైం నుంచి హైదరాబాద్ ఇదైంది. ఇవాళ నువ్వు నేను చేసింది ఏం కాదు. నిజాం నవాబుల టైం దగ్గర నుంచి ఏ నాయకుడు వచ్చినా కూడా దాన్ని డెవలప్ చేసుకొచ్చారు. అది ఆ 400 సంవత్సరాల నుంచి డెవలప్ అయిన రాజధాని అది. ఇవాళకి మనం ఒకసారి ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతూ ఉంటే ఎక్కలేం కదా. ముందు ఒక స్టెప్ ఎక్కుతూ ఉండాలి, దిగుతూ ఉండాలి. దానికి ఒక అలవాటు పడిపోయి దానికి ఇదే ఏమి లేకుండానే హైదరాబాద్తో పోల్చుకుంటాం అనేది అది కరెక్ట్ అయింది కాదు. ఇక్కడ జనాభా ఎంత ఉంది? 13 జిల్లాల రాజధాని, ఎంత జనాభా ఉండాలి? ఇక్కడ ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి నీకు డెవలప్ అవడానికి? హైదరాబాద్ లాగా హైదరాబాద్కి కావాల్సిన ఇండస్ట్రీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఉంది. ఇక్కడ ఏ సాఫ్ట్వేర్లు ఉన్నాయి? స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఇచ్చారు, బాగానే ఉంది. ఆ పిల్లలు చదువుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మా పిల్లలు కూడా బెంగళూరులో అటు ఇటు వెళ్ళి చదువుకున్నారు వచ్చేసారు. వెళ్ళి వాళ్ళు బతుకుతీరు ఎక్కడ హైదరాబాద్లో బతుకుతున్నారు. ఇక్కడ జాబులు అంటే వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ నీకు జనాభా పెరుగుతారు. ఏముండయి ఇక్కడ ఏం జనాభా ఏం లేవు కదా. సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి. ఇక్కడ మన రాజధానిలో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి? ఏదైనా కంపెనీలు వచ్చినాయా? 4 కంపెనీలు వస్తే ఏదన్నా 4 నెలలు 8,000 మందో 10,000 మందో జనాభా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు డెవలప్ అయ్యింది. ఇక్కడ జనాభాయే లేదు అసలు. ముందు ఆ చదువుకున్న పిల్లలు, కాలేజీ పిల్లలు ఏమైనా చదువుకుంటారు, వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడో జాబులు చూసుకుంటారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అంతేకాని ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. మొత్తం అందరూ ఇక్కడ సమావేశానికి వెళ్ళిన రైతులంతా కూడా అందరితో మాట్లాడాము, మేము అందరితో సంప్రదించడం జరిగింది, అందరం అంగీకారం తెలియజేస్తున్నామని చెప్పారు. ఆ రోజున చంద్రబాబు గారు కూడా మీరు అవునన్నా కాదన్నా వెళ్ళేదే అని చెప్పి స్పష్టం చేశారు. వెళ్ళేదే అన్నప్పుడు ఇక మాకు మున్సిపాలిటీ కావాలా, మీకు కార్పొరేషన్ కావాలని అడగాల్సిన అవసరం కూడా లేదు. అంతే. ముందు మాకు న్యాయం చేసి తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఒకవేళ వీళ్ళు భూసేకరణకి వెళ్ళారనుకోండి, భూ సమీకరణకి ఏ స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది? మీరంతా కూడా మీ ముందు ఇది డెవలప్ చేయకుండా, మీ ఫ్లాట్లు మీకు ఇవ్వకుండా మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి వెళ్తే మేము ఏ స్టెప్ తీసుకుంటాం? ఏదో చూస్తా చూడండి, కుడితిలో పడ్డ ఎలుక సామెత అయిందమ్మా అది. మేము కుడితిలో పడ్డ ఎలుక సామెత అయ్యాం, కొట్టుకులాడాం. మొన్నే కొద్దిగా ఒడ్డుకు పడ్డాం లేమనుకున్నాం. ఆ ఒడ్డుకు పడినా మళ్ళీ దాన్ని మామూలుగా వచ్చినట్టుగా ఉందాం మా విధానం చూస్తే. ఇప్పుడు చంద్రబాబు గారికి ఏం విజ్ఞప్తి చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా విజ్ఞప్తి ఉంది? చంద్రబాబు నాయుడు గారు ముందు మమ్మల్ని డెవలప్ చేయండి, మా ఫ్లాట్లు మాకు డెవలప్ చేసి ఇవ్వండి, నెక్స్ట్ స్టెప్ మీరు తీసుకోండి. మాకు అది మేము కోరుకుంటున్నాం. జై అమరావతి, జై జై అమరావతి. నా పేరు ఆలూరు రమేష్ బాబు అండి. నేను 83 నుంచి తెలుగుదేశం. అయితే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత అయితే కాదు. కొన్ని అధికారుల అలసత్వం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందో వెళ్ళలేదో నాకైతే తెలియదు. కింద స్థాయిలో ఏం జరుగుతుందో పై స్థాయికి తెలియట్లా. ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్తా నేను. కట్ట మీద రోడ్డు కింద డెవలప్డ్ రోడ్డు చేయకుండా దాదాపు ఆయన 5 సంవత్సరాలు వెళ్ళబుచ్చాడు, ఈయన 5 సంవత్సరాలు వెళ్ళబుచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ కింద రోడ్డు వేయట్లా, కట్ట కింద రోడ్డు వేయట్లా. సీడ్ యాక్సెస్ రోడ్డు ఎందుకు ఆగిపోయిందో మాకు తెలియదు. కింద రైతులు పోవటానికి ఇబ్బంది పడుతున్నారు. విఐపీలకి మాత్రమే పోలీసు వాళ్ళు ఇస్తున్నారు. సామాన్య రైతులు వెళ్ళటానికి, భార్య బిడ్డలని ఏదన్నా ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా కూడా వెళ్ళటానికి లేదు. జడ్జీలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు అని ఆపేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు? ఎవరిని ఆపొద్దని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మా రూల్స్ మాయండి, మాకు పైనుంచి వచ్చే ప్రెషర్ అలా ఉంటుంది, మేము ఎవరిని ఎలా చేసేది లేదని చెప్పి పోలీసు వాళ్ళు నొక్కి ఒక్కడిని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ రోడ్డు ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి రోడ్డు అలానే ఉంది. రోడ్డు ఎందుకు వేయరు? ప్లాట్ల సంగతి అట్టు పెట్టండి. రోడ్డు అసలు జనం తిరగడానికి రోడ్డేది. ఇప్పుడు జనం విపరీతంగా పెరిగిపోతుంది. ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. మరి జనం తిరగడానికి రోడ్డు లేకపోతే మీరేం చేస్తారు? సామాన్లు ఎట్టిపోతారు?
ఆ ఉండవల్లి ఊళ్ళో ఉంది. గంటల గంటల ట్రాఫిక్ ఆగిపోతుంది. ఈ 7 సంవత్సరాల నుంచి మీరు ఏ డెసిషన్ తీసుకున్నారు? ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం డెసిషన్ తీసుకున్నాడు? ఉండవల్లిలో రోడ్డు ఎందుకని ఎడల్ప్ చేయరు? ఉండవల్లి ఊళ్ళో రోడ్డు ఎందుకు ఎడల్ప్ చేయరు? పెనమాక ఈ దరిదాకా ఒకళ్ళ దాకా రోడ్డు ఎడల్ప్ చేసి ఆపేశారు. ఉండవల్లి ఊళ్ళో ఎందుకు ఆపేశారు? వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా? అది కాదు, సమన్యాయం కావాలి. మా ప్లాట్లు కూడా ఎప్పుడు పూర్తి చేస్తాడో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఏంటంటే పక్క ల్యాండ్ పూలింగ్ తీసుకోవద్దని మేము అనం. తీసుకోవచ్చు, అవసరం అయితే తీసుకోండి, దానికి తప్పలేదు. మా ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి మేము పడే బాధలు భగవంతుడికి తెలుసు. నాకుంది ఎకరమే, నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళకి భవిష్యత్తు ఏం చూపించాలి నేను? మీరు ఇచ్చే ₹1,00,000 కుటుంబం గడిచిపోదుగా. ఇవాళ వాటరు మరి అన్నీ కొనుక్కోవటం మరి ఎంత అవుతుంది? నెల ఖర్చు, సామాన్యుడి ఖర్చు ఎంత అవుతుంది లెక్కండి. ఇంటర్ సుజలో ₹2 అన్నారు, ఇవాళ ₹8 క్యాన్ అమ్ముతున్నారు. మరి ఇంకెక్కడ రైతు అట్ట బతుకుతాడు? మేము అన్నీ ఇచ్చేసి మీరు మంచినీళ్ళు కూడా ₹8 పెట్టి కొనుక్కోండి అంటే మేమేం చేస్తాం? డెవలప్మెంట్ చేయకుండా మీరు ఎట్లా ఆపేస్తే మేము పక్కన మీరు తీసుకోండి, కాదని మేము అంటలేదు. మీ ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకత కాదు. మా ప్లాట్లు డెవలప్ అవ్వాలి, ఇది తీసుకొని ఇది అయినాక తీసుకోండి, తప్పులేదు, మేము దానికి కాదనం. ఇది కాకుండానే మళ్ళీ మీరు ఎక్కడో వేలు పెడితే ఈ ప్లాట్లు ఏమైపోతాయి? మీరన్న మాటే కదా. గత 2014లో నవనగరాలు అన్నాడు, ఇప్పుడు మున్సిపాలిటీ అంటున్నాడు. మరి దానికి ఏంటి, ఏం చెప్పాలి? పెద్ద రాజధాని కట్టాకే ఈ 1,00,000 ఎకరాలైనా 80 ఇప్పుడు కావాలని చెప్పి ఇప్పుడు మొన్న బెంబసాని గారు రైతులను పిలిచాడు. ఎంతమంది రైతులు వెళ్ళారు? 29 గ్రామాల్లో మేము మీటింగ్ పెట్టారా? తీసిన రైతులు ప్రతి ఒక్క రైతుని పిలిచి అడిగారా? మీ అభిప్రాయం ఏంటి, మీకు ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నారా? ఇల్లు ఓటు తిరిగి అడిగేటప్పుడు, ఇంటింటికి ఓటు కోసం వచ్చేటప్పుడు ఏ రైతు దగ్గర ఏముందో అడగాలిగా. ఏ రైతుల మనసులో ఏముందో అడగాలి, తెలుసుకోవాలిగా ప్రభుత్వం. ఒక 50 మంది రైతులతో సర్దించుంటే సరిపోతుందా? మరి మిగతా రైతులు ఏమైపోతారు? ఇచ్చిన రైతులు వాళ్ళు ఓకే అన్నారు, మేము ఓకే కాదంటాం, దానికి ఏంటి ఆన్సరు? అందుకని ఇప్పుడుకైనా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రైతుగా, కింద స్థాయిలో ఏం జరుగుతుందో అధికారుల్ని మీరు అలర్ట్ చేసి రైతు ఒక్క ప్రతి సమస్యను గమనించి రైతుకి న్యాయం చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. జై అమరావతి. జై జై అమరావతి. నా పేరు కృష్ణారావు అండి, మా విలేజ్ తాలాయిపాలెం. నేను ప్రజెంట్ విజయవాడలో ఉంటాను. నేను అమరావతికి అయితే వ్యతిరేకం కాదు, అమరావతికి నేను సానుకూలంగా ఉంటాను. ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. రైతుల తరపున నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మేము పోయిన గవర్నమెంట్లో మేము రాజధానికి ల్యాండ్ పూలింగ్ ఇచ్చామండి. నాది కొంత భూమి ఇచ్చాను ల్యాండ్ పూలింగ్ కింద, ఎంత అనేది అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో డెవలప్మెంట్ అంతా బాగానే చేశారు, సక్రమంగా జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్లో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా చాలా జరిగినాయి. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టారు, రైతులను ఇబ్బంది పెట్టారు, చాలా చాలా అవమానాలు జరిగినాయి. అయినా మేము తట్టుకొని ధర్నాలు చేసాము, పాదయాత్రలు చేసాము, ఎన్నో చేసాము. దానివల్ల మళ్ళీ మేము గవర్నమెంట్ సాధించుకున్నాం. సరే, మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నాం. గవర్నమెంట్ మాకు సక్రమంగా చేసింది అనుకున్నాం. గవర్నమెంట్ వచ్చి ఫర్దర్గా మాకు చేయాల్సిన ల్యాండ్ పూలింగ్లో మేము వచ్చిన ప్లాట్లో మేము డెవలప్మెంట్ చేయకుండా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటి? ఎందుకు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారు? ఇది ఫర్దర్గా ఇప్పుడు ఇచ్చిన రైతుల తరపు ఇచ్చిన ప్లాట్లు మొత్తం మాకు డెవలప్మెంట్ చేసి అన్నీ మాకు ప్లాట్లో రోడ్లు అన్నీ వేసి సక్రమంగా మాకు అన్నీ ఇచ్చి నువ్వు ఫర్దర్ తీసుకోండి, వేరే ల్యాండ్ తీసుకోండి, మాకు ఇబ్బంది లేదు, మేము వద్దట్లేదు కదా. ఆ ల్యాండ్ తీసుకోండి, వాళ్ళు కూడా అనుకూలంగా ఉండి సక్రమంగా మీకు సానుకూలిస్తే తీసుకోండి, మేము దాన్ని మేము అనట్లేదు కదా అని తీసుకోకుండా ఇప్పుడు జేఏసీ అని చెప్పేసి మన అసెంబ్లీ దీంట్లో సచివాలయంలో మీరు మీటింగ్ చేసి ఊరికి ఇద్దరిని పిలిచి వాళ్ళతోనే మీరు నిర్ణయం తీసుకుంటారా? ఊళ్ళో రైతులందరూ ఉన్నారుగా, ఆ రైతులతో నిర్ణయం తీసుకోవచ్చుగా. మీరు రైతులు ఊరికి గ్రామ సభలు పెట్టండి, గ్రామ సభలు పెట్టి ఊళ్ళో రైతులందరూ పిలిచి నిర్ణయం తీసుకోండి. ఆ జేఏసీ వాళ్ళు ముఖ్యం, మీకు రైతులు లేరా? ఉండరు కదా. రైతులు నిర్ణయం తీసుకోండి. కాకుండా మీరు రైతులు ఆ జేఏసీ వాళ్ళు నలుగురిని పిలిచి ఆ నలుగురితో నిర్ణయం తీసుకుంటే ఊళ్ళో రైతులు ఏమైపోతారు? వాళ్ళతో పొలాలు వేయలేదా? ఇచ్చారు కదా. మీరు వాళ్ళతో నిర్ణయం తీసుకుంటారు మీరు. అందువలన
నలుగురిని సంప్రదించేసి అందరినీ కలిసి ఊళ్ళో గ్రామ సభలు పెట్టి రైతుల సమస్య అందరూ తెలుసుకొని దానివల్ల మీరు ఫర్దర్గా ల్యాండ్ తీసుకోండి. మేము దానికి మీ వ్యతిరేకత కాదు. గవర్నమెంట్ మీద తెలియజేసేది ఏంటంటే తీసుకున్న ల్యాండ్ని డెవలప్మెంట్ చేసి ఫర్దర్గా మిగతా ల్యాండ్ పూలింగ్ తీసుకోండి మీరు. అంతేగాని మేము దేని వ్యతిరేకమైన మీ చదవటం కానీ ఉండటం కానీ ఏం లేదండి. ఇంకోటి మేము ఫర్దర్గా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్కి అన్ని గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసి అన్ని డెవలప్మెంట్ చేసి మా ప్లాట్లు మాకు అప్పచెప్పేసేసి ఇప్పుడు మేము రైతులుగా మేము పిల్లల్ని పెళ్లి చేయాలన్నా, పిల్లల్ని చదివించుకోవాలన్నా, పిల్లల్ని మన ఇతర దేశాలు పంపించుకోవాలన్నా, లేదు మా ప్లాట్లు మేము చూపించుకోవాలన్నా రోడ్లు గిడ్లే లేవు. కాకపోతే మేము రోడ్లన్నీ మీకు వేసి మాకు చూపించేసి ఫర్దర్గా వేరే దానికి ల్యాండ్ పూలింగ్ వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకున్నాం. గవర్నమెంట్ చెప్పేది మేము ఒకటేనండి. అంటే మీరు అవునన్నా కాదన్నా ల్యాండ్ పూలింగ్కి వెళ్తాం, మేము ఖచ్చితంగా చేసి చేస్తాం, మీ ఫ్లాట్లు అభివృద్ధి చేస్తామని చెప్పి రైతులతో చెప్పారు. రైతులు కూడా ఓకేనండి ఆయన చెప్పి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మీరేమో అందరితో సంప్రదించలేదని మీరు అంటారు. ఎలా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు సంప్రదించారని రైతులు ఎవరిని సంప్రదించారు? ఊళ్ళో గ్రామ సభలు పెట్టి మమ్మల్ని సంప్రదించారా? మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగారా? జేఏసీగా నువ్వు సంప్రదించి జేఏసీగా ఊరికి ఇద్దరిని తీసుకెళ్ళి నువ్వు లోపల సమావేశం పెట్టి నీ యంత్రం నిర్ణయం తీసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సరైన పద్ధతి కాదు కదా. మా ఒక రైతులైనా ఉండరు, ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. ఊళ్ళో ఇచ్చిన ఎంతమంది ఇచ్చారు? ప్రతి ఊరికి కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళందరూ సంప్రదించాలిగా. ఓన్లీ జేఏసీ వాళ్ళని సంప్రదిస్తారు మీరు? అది కరెక్ట్ కాదు కదా. వెళ్ళండి, ల్యాండ్ పూలింగ్ వెళ్ళదు దాంట్లో. మీరు ల్యాండ్ పూలింగ్ వెళ్ళి తీసుకోండి. వాళ్ళు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి. మేము దాంట్లో వాళ్ళు ఏమంటున్నారు, పక్క గ్రామాల వాళ్ళు మాకు కూడా అటు పక్క ఇచ్చిన గ్రామాల రైతులకు డెవలప్మెంట్ చేసి మా గ్రామాల రైతుల దగ్గర తీసుకోండి. మేము వ్యతిరేకత ఏం కాదన్నారు వాళ్ళు, తీసుకోమని అన్నారు వాళ్ళు కూడా. మేము తీసుకోమంటున్నాం, మేము వద్దంటలా. కాకపోతే మా ప్లాట్లు మావి డెవలప్మెంట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకోమంటున్నాం. మేము వ్యతిరేకం కాదు, రాజధాని మీద వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. ఈ ఫ్లాట్లు ఇచ్చేసాము, దాదాపు కొద్ది మంది రైతులకు ఇవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ రమసాని కావచ్చు, నారాయణ కావచ్చు, కొద్ది మందికి ఇవ్వాల్సింది చాలా వరకు దాదాపు ఇచ్చేసామని చెప్పని చెప్తున్నారు. ఆ ఫ్లాట్లు ఇచ్చేసినాక ఇంకా మీకు ఇబ్బంది ఏముంది? ఫ్లాట్లు ఇచ్చేసామన్నారు కదా, ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో కొంతమంది పొలం ఇవ్వలేదు, ఎవరి దాంట్లో ప్లాట్లు పడినాయి. ల్యాండ్ పూలింగ్ కొంతమంది పొలం ఇవ్వలేదు, వాళ్ళ దాంట్లో ప్లాట్లు పడింది. దాంట్లో నేను ఒకడిని. ఫర్దర్గా ఒక 10 గజాలు పడితే నేను మార్పించుకున్నాను. 270 గజాలు నాది సర్వే నెంబర్ తా మీకు చెప్తాను. వాళ్ళ తాతబాబు గారు చేయాలని చెప్పేసి 270 గజాలు పడింది. దాన్ని నేను మార్చలేను వరకు. అవి మీరు ల్యాండ్ పూలింగ్కి తీసుకున్నప్పుడు ఎవరెవరు ల్యాండ్ ఇచ్చారో ఎవరైనా మీకు తెలుసు కదా. ఆ ల్యాండ్ పూలింగ్ ఇవ్వదంటే మీరు ఎట్లా ప్లాట్లు కొడతారు? అది మీకు అనుభవం లేదా? మీకు తెలిసాక మీరు మీరు ఇచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పెడతారు మీరు? కొంతమంది రైతులు ఇప్పటికీ సిఆర్డీ ఆఫీస్ తిరుగుతూనే ఉంటారు. అది ఇంతలో క్లియర్ చేయాలి. కొన్ని 100, 200, 2,000 ఎకరం, 3,000 ఎకరం ఇంకా ఫర్దర్గా రైతులు ఇవ్వాల్సి ఉంది. అది క్లియర్ చేసుకోవాలి. ఇంకా మీరు అది క్లియర్ చేయండి. అది కూడా క్లియర్ చేసి రైతులకి మొత్తం సానుకూలంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు మొత్తం ఇచ్చేసి ఫర్దర్గా వెళ్ళండి. మాకు ఇబ్బంది ఉంది. టోటల్గా మీరు చంద్రబాబు గారికి ఏమి విజ్ఞప్తి చేస్తారు? చంద్రబాబు నాయుడు మేము చెప్పేది లేదంటే మేము చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలియజేసేది ఏంటంటే 29 గ్రామాల్లో మాకు ఇచ్చిన ప్లాట్లు మొత్తం 33 మంది రైతులు ఉన్నారు కదా, మొత్తం ఇచ్చిన పొలాన్ని మొత్తాన్ని అది మొత్తం మీరు డెవలప్మెంట్ చేసి రోడ్లు గిడ్లు మొత్తం వేసి మా పొలాలు మా ప్లాట్లు మాకు అప్పచెప్పేసిన తర్వాత ఫర్దర్గా ప్లాట్లు తీసుకోండి. మాకు ఇబ్బంది లేదు. అది కూడా తీసుకోవద్దని మేము అంటలా, మీరు తీసుకోండి. మా ప్లాట్లు మాకు డెవలప్మెంట్ చేసిందా తీసుకోండి. మేము చెప్పేది అండి. బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్ అండి. మేము బాబు గారి వీర అభిమానులు అండి. బాబు గారు ప్రొఫైల్ పిక్ కూడా బాబు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే పెట్టుకున్నాం. బాబుతో నేననే మాట పెట్టుకున్నాం. మీరు ఉండలేదు, అంత వీర అభిమానులు. చూడండి, అంత వీర అభిమానులు. మాకేంటంటే ఆయన వస్తే దేవుడు వచ్చాడని మేము చాలా సంబరం చేసుకున్నాం. చాలా బాగుంటుంది. మేము ఎందుకంటే 5 సంవత్సరాలు మేము పడ్డా అతను చేసిన జగన్మోహన్ రెడ్డిని చేసిన దానికి చాలా అవస్థలు పడ్డాం. దేవుడు అని అనుకున్నాం. మేము 2015లో పోలింగ్లో పొలం ఇచ్చాము. ఆయన నమ్మి ముఖ్యమంత్రికి, గవర్నమెంట్కి బాబు గారు ముఖ్యమంత్రి అనే ఉద్దేశంతో అందరం ఇచ్చాం. ఇతర పార్టీలు అవతల పార్టీ వాళ్ళు ఇచ్చారు, మేము ఇచ్చాం, అందరం ఇచ్చాం. అందరం పోలింగ్లో ఇచ్చాం. అప్పటికి కొంతవరకు పని చేశారు. 2,000, 3,000 కోట్లు పెట్టి వాళ్ళు చేసే పనులు వరకు చేశారు. ఇక తర్వాత అంతలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 3 రాజ్యాలు అన్నాడు. 5 సంవత్సరాలు మేము రోడ్లు పోలేం, రోడ్లు తిరిగాం, నానా అవస్థలు పడ్డాం, పాదయాత్రలు చేసాం, ఎన్నో చేసాం. సరే ఎన్ని అయిపోయినాయి. మళ్ళీ బాబు గారు గెలిచిన తర్వాత బాగానే ఉంటుంది. మాకు ఇప్పుడే మొదలుపెట్టారు, కొంచెం ప్లాట్లు అయ్యి డెవలప్ చేస్తారులే అని అనుకుంటున్నాం. ఈలోపు మళ్ళీ పూలింగ్ అని మునిపోసారి చెప్పారు. మునిపోసారి చెప్పినప్పుడే మా పరిస్థితి, మా ప్లాట్లు మాకు ఇచ్చిన తర్వాత మీరు అవతల పోండి, మాకు బ్యాంకుకి పోతే లోన్లు లేవు, ఇవాళ చట్టభద్రత లేదు, చట్టభద్రత కూడా మీరు చేయలేదు, మా ప్లాట్లు డెవలప్ చేసిన తర్వాత మీరు అంతేనే తీసుకోండి అన్నాం. అప్పుడు ఆగిపోయారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో ఒక 50-60 మంది రైతులను పిలిచి, రైతులను కూడా అందరిని ఎవరిని సంప్రదించాలి, వాళ్ళు కూడా గ్రామ కమిటీలు వేసి మన బాబు గారు ఈ రకంగా అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు అనే మాట ఎవరు అడగల. వాళ్ళే ఒంటేది పోకడతో నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ వరకే నిర్ణయం తీసుకున్నారు. కానీ మా అందరికీ ఇది డెవలప్ చేశాక అవతల పోవాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఒక ప్లాట్, ఒక రూపురేఖలు కూడా ఇంతవరకు ఏం లేదు. ఇంకా 10 సంవత్సరాలు కూడా వచ్చిందని మేము నమ్మలేకపోతున్నాం.
మాకు చిన్నకారు రైతులు, మా బాధ మాది ఉంది. మేము కొద్ది రైతులు. మేము పెళ్లి చేయాలంటే డబ్బులు లేవు, ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు లేవు. బ్యాంక్కి పోతే లోన్ ఇవ్వట్లా. అంతకుముందు లోన్ తీసుకునేవాడు, అన్నీ తీసుకునేవాడు. అలాంటిది వాళ్ళ ప్లాట్లు అంటున్నాయి కానీ ఒక్క ప్లాటు లోన్ డబ్బులు ఇట్లా. మీరు ఎంతగా కావాలనుకుంటే ఈ ప్లాట్లు కూడా తీసేసుకోండి. మీరు మాకు నెలకి ఎంతనే ఇవ్వండి, బతుకుతాం మేమే వాటితోనే. ఇంకా మేము చేసేది ఏం లేదు. ఇప్పుడు మీరు 10 సెంటు ఇచ్చారు ఎకరానికి, దానికి ప్లాట్ లేదు, రోడ్డు ఎక్కడో తెలియదు, ప్లాట్ ఎక్కడో తెలియదు. మా ప్లాట్ మేము చూసే పరిస్థితి లేదు. ఈ 10 సంవత్సరాలు కూడా ఇద్దనే నమ్మకం మాకు కనపడతల్లా. మీరు ఆయాల మహానగరం కడతాం, నవనగరాలని చెప్పారు. ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఇది మున్సిపాలిటీ అయితే మీరు ఈపోతే అవతల బాగా ఈపోతే అంటున్నారు. మున్సిపాలిటీ ఆ రోజు చెప్పారా? 1,00,000 ఎకరాలు ఆ రోజు కావాలనిపోయారా? ఇష్టమై ఇచ్చేవాడమేమో అనుకునేవాడము. మీరు మా రోజు మిమ్మల్ని నమ్మాము, మేము ఇచ్చాం. ఈరోజు మున్సిపాలిటీ అయిద్దని మీరు అంటే మేము అనుకోవాలి, మమ్మల్ని బెదిరియటమేగా. మీరు బెదిరించే ద్వారానే అనుకోవాలిగా. మేమేమనుకోవాలి చెప్పండి? మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెద్ద దిక్కు మీరే అనుకుంటే మీరే బెదిరిస్తుంటే మేమేం చేయాలి? మేము దేవుడు వెళ్ళి మిమ్మల్ని అనుకున్నాం, బాబు గారిని. మీరే బెదిరిస్తుంటే మేమేం చేయాలి రైతులవి? ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నారా మీ పరిస్థితి ఏందనేది? మీరే ఒంటెద్దు పోకడగా వెళ్ళిపోతున్నారు. మా బాధ మాకు ఇప్పుడు 10 ఏళ్ళకు కూడా వస్తాయని డెవలప్ లేదు. 36 రోడ్లు చేయాలి. ఈ రోడ్లు ఎప్పుడు కోతాయో తెలియదు, ఏం జరిగేది తెలియదు, ఏం చేయాలని తెలియదు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు పెద్ద దిక్కే రాముడు గనక ఏదో బాణం వేసినట్టు నువ్వేగా రామ రామ అంటే నువ్వే నమ్మే బాణం వేసావని అన్నట్టుగా ఉంది. మా పరిస్థితి రెండో రకంగా లేదు. మీరు చెప్పండి, ఇది మీకు న్యాయమే చెప్పండి. మా ప్రాజెక్ట్ డెవలప్ చేసి తీసుకోండి, మేము ఎంతన్నా కానీ మేము వద్దాను. డెవలప్ ఎప్పటికైతే చేసి ఇవ్వండి. రేపు 29లో ఏం జరిగేది చెప్పలేము. ఇప్పుడు వస్తే బాగానే ఉంటుంది, మళ్ళీ తేడా వస్తే మళ్ళీ మేము ధర్నాలు చేయలేంగా, మా వల్ల కాదుగా. మా పరిస్థితి ఏంది? అప్పటికి మా ప్లాట్లో మేము బాలేము. మాకు ఆ భయం పడుతుంది. మా భయంతోనే మేము అంటున్నాం. వేరే రకంగా మీరు పూలింగ్ ఎంత తీసుకునే మేము వ్యతిరేకత కాదు. మీ బాబు గారికి మేము అనుకూలమే, కానీ డెవలప్ చేసి ముందుకెళ్ళండి. జేసీ నేతలంతా కూడా వచ్చారు ఆ రోజున మీటింగ్కి. అన్ని గ్రామాల నుంచి కూడా ఏది తీసుకుంటా ఉన్న గ్రామాలతో మీరు సంప్రదించారని చెప్తున్నారు. అట్ట కాదండి, తీసుకునే గ్రామాల సంగతి మాకు తెలియదు. ఇక్కడ మేము అంతకుముందు పాతవాళ్ళము, ఊరికి 2 కాడికి వెళ్ళారు. వాళ్ళు ఎవరు వెళ్తున్నారో కూడా మాకు తెలియదు. మీరు ఎవరిని అడగలా ఊళ్ళో ఏందబ్బా ఇట మరి బాబుగా మరి ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నాడు, మేము వెళ్తున్నాము, మరి నిర్ణయం ఏంటి, మరి ఒకవేళ అవతల పూలింగ్ ఏంటి అని ఎవరిని అడగల. వాళ్ళు ఒంటెద్దు పోగొడతో వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. పోయి 89 మంది కాదు, 28,000 మంది రైతులు ఉన్నారు ఇక్కడ. అందరం సంప్రదించుకోవాలి, గ్రామ కమిటీలు వేసుకోవాలి. బాబు గారు అనే మీటింగు మేము దేనికి వెళ్ళినా 2,000 3,000 మంది ఉంటున్నారు. ఏ శంకుస్థాపనకి వెళ్ళినా, ఏ ప్రారంభోత్సవానికి వెళ్ళినా 80 మందితో పెట్టుకోవడం ఏంది? 2,000 మందితో పెద్ద మీటింగ్ పెట్టండి, అడగండి, జనం నిర్ణయం చెప్పండి. అలా చేయొత్తమంటామో లేకపోతే మీరు నిర్ణయం చెప్పండి, సంతకాలు పెట్టడం ఏదో ఒకటి చేయాలిగా. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు పోతే ఏమైపోవాలి? మేము మిగతా రైతులు ఏంటి? మాకు బ్యాంకులో లోన్లు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఏం చేయదు అట్లా. ఎలాంటి రూపాయి లేదు, అప్పులు పుడతలు లేదు, అన్ని రకాలుగా ఇరుక్కుపోయాం మేము. మా బాధలు అయ్యి మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, మీరు అవునన్నా కాదన్నా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళేది అని చెప్పి ఆ రోజులు రైతులు స్పష్టంగా చెప్పారని చెప్పని కూడా చెప్తున్నారు. ఎప్పుడండి? మీటింగ్ జరిగిన రోజున ఎవరైతే రైతులు వెళ్ళారో మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మరి అడగాల్సినప్పుడు అడగటం ఎందుకు? అడగాల్సిన పని లేదు. మరి అడిగారుగా, అడగాల్సిన పని మీ పని మీరు చేసుకోండి. మరి ఇప్పుడు మేము చేయగలిగింది మేమేం చేస్తాం? మా బాధ మా ప్లాట్లు మాకు ఇవ్వమంటున్నాం. మేము వద్దంటల్లా. మీరు పూలింగ్ ఎంతైనా తీసుకోండి, మేము వద్దనే మాట మేము అనం. మా ప్లాట్లు మాకు డెవలప్ చేసి ఇచ్చి మీరు వెళ్ళిపోండి, అది మేము అంటాం. పెదపరిమి కావచ్చు, మిగతా గ్రామాలు కాదు, అక్కడ రైతులు కూడా ఇష్టపూర్వకంగా ఉన్నారని చెప్పని చెబుతున్నారు. మీ సహకారంతో తీసుకుంటాం. మేమనేది మా సహకారం అంటల్లా, మా డెవలప్ చేసి ఇవ్వమంటున్నాం. ఇప్పుడు ఎవరో ఒకరు చెబితే కదా అందరి నిర్ణయం తీసుకోవాలిగా. ఇప్పుడు ఎవరో ఒక రైతు చెబుతాడు, మిగతా వాళ్ళందరినీ బట్టి ఆధారపడి ఉంటుంది. వ్యతిరేకమైతే కాదు, మేము కూడా మా డెవలప్ చేసి వెళ్ళమంటున్నాం, అది మేము చెప్పేది. ఇక్కడ రైతులందరూ కూడా 3 కమిటీ ఏదైతే ఉన్నారో, మంత్రి పెమసాని కావచ్చు, కేంద్ర మంత్రి పెమసాని కావచ్చు, నారాయణ కావచ్చు, వీళ్ళంతా కూడా మీకు కలుస్తున్నారు. ఈ మధ్య కొత్తగా వచ్చింది కమిటీ, మాట్లాడుతున్నాం అంటున్నారు. కొన్ని సమస్యలు ఏదో చేస్తామంటున్నారు. కానీ మేమేమంటున్నామంటే డెవలప్ చేశాక 3 కమిటీ ఉండా, చంద్రబాబు గారు ఉండా, నారాయణ గారు ఉండా, డెవలప్ చేసి మీరు అవతలు తీసుకోండి. మేము వద్దంటాం, వ్యతిరేకత అయితే కావు. మేము భూములు అందరికీ భూములు తీసుకోవచ్చు, రాజధాని పెట్టచ్చు, మీరు వద్దనేది అంటలా. మా పరిస్థితి ఏంది? ఇప్పటికి ఏం కాలేదు, ఇంకా ఎన్ని సంవత్సరాలకు అయిద్దనే నమ్మకం కూడా దాటలేదు. 29లో ఏం జరిగేది మనం చెప్పలేము, దైవ నిర్ణయం అది. 29లో మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే మేము పర్లేదు, బాబు గారే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నాడు, బాగానే ఉంటుంది అనుకుంటాం. రేపు ఏం జరిగేది చెప్పలేము. అది మా భయాలు అయ్యి. మేము చిన్నకారు రైతులు, కొద్ది రైతులు. లేదా ఇది కూడా తీసేసుకోండి, మా దగ్గర ఈ 10 సెంటు కూడా ఇవ్వమాకండి, మాకు డబ్బులు ఇండి ఎంతని, మా బతుకులకి మరి అదే అనుకుంటాం మేము. మా పిల్లలు రేపు ఏమైనా తిట్టని, మీరు ఏంద్ర పూలింగ్ ఇచ్చి నాశనం చేశారని మా పిల్లలు అంటారు మమ్మల్ని. మా కర్మ ఇదిరా అని చెబుతాం. అందుకని మేము ఏం చేయం, పెద్ద వయసు, మేము చేసేది ఏమి లేదు, అదే పరిస్థితి. పెద్ద రాజధాని కట్టాలంటే ఖచ్చితంగా 2 ఎకరాలు కావాల్సింది. సుమారు 1,00,000 ఎకరాల వరకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మాకు అవునండి, మీరు తీసుకోవచ్చు. ఆ రోజు చెప్పారా, మాకు 15లో చెప్పారు, 2015లో మేము తీసుకోవాలి ఎక్కువ అని. ఆయన నవనగరాలు అన్నారు, ఈ 30,000 ఎకరాలు చాలు అన్నారు. మేము దాన్ని బట్టి నమ్మి వెళ్ళింది. బాబు గారు మహానగరం కడతాడనేగా మేము వెళ్ళింది. ఇచ్చింది అందరం ఇవ్వమంగానే చెప్పంగానే ఒక 3 నెలల కంప్లీట్గా ఇచ్చేశారు పూలింగ్. ఇవాళ 2,000 ఎకరం పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ తీసుకోవట్లేదు మీరు. వాళ్ళే మాకు ఎకరం వచ్చింది, మీకు 10 సెంటు వచ్చిందని ఎగతాలు చేస్తారు. ఏంటి మా పరిస్థితి అంటే, వాడు ఉండోడికి ఎకరం అని మేము ఇచ్చిన వాళ్ళకి 10 సెంట. ఆ పెండింగ్ అట్నే ఉంచారు.
చివరిగా మీరేం డిమాండ్ చేస్తారు? చివరిగా ల్యాండ్ పూలింగ్కి వెళ్తాము అని అంటే మీరేం చేస్తారు? మా డెవలప్ చేసి వెళ్ళమండి. మేము వద్దని అయితే అను, వ్యతిరేకత కాదు, మేము అనుకూలమే. మా డెవలప్ చేసి వెళ్ళమండి. అది మా ప్లాట్లు మాకు ఇచ్చి వెళ్ళండి. అమరావతి రైతులైతే మలివిడత భూ సేకరణ కావచ్చు, భూ సమీకరణ కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తొలి విడతలో తీసుకున్న తమ గ్రామాలని, తమ భూముల్ని అభివృద్ధి చేసి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి తమకు ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆ తర్వాత భూ సేకరణకు కానీ భూ సమీకరణకు కానీ వెళ్ళాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. తమని నమ్మి ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి భూ సేకరణకి భూ సమీకరణకు వెళ్ళారో, చంద్రబాబు నమ్మి భూములు ఇచ్చామని ఖచ్చితంగా చంద్రబాబు తమకు చెప్పిన విధంగా భూములు అభివృద్ధి చేసి రాజధాని నిర్మాణం చేయాలని చెప్పని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అలా కాకుండా మలివిడత భూ సేకరణకు వెళితే తమ భూములు ఏమవుతాయని చెప్పని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో మున్సిపాలిటీగా మిగిలిపోవాలని మీరు కోరుకుంటున్నారా రాజధాని అని చంద్రబాబు ప్రశ్నించడం పట్ల తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. తమకు భూములు తీసుకునేటప్పుడు నవనగరాలు నిర్మిస్తాము, అద్భుత రాజధాని నిర్మిస్తామని చెప్పని 50,000 ఎకరాల భూమి తీసుకున్నారని ఇప్పుడు మళ్ళీ మాట మార్చడం ఏంటని తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తాము చంద్రబాబును పూర్తిగా విశ్వసిస్తున్నామని, ఇప్పటికైనా తమ భూములు అభివృద్ధి చేసి రాజధాని నిర్మాణం చేపట్టాలని, పూర్తి చేయాలని రాజధాని నిర్మాణం వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆ తర్వాత మీరు 1,00,000 ఎకరాలు తీసుకోండి, 2,00,000 ఎకరాలు తీసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం, మేము దాన్ని వ్యతిరేకించం, రాజధానికి మేము వ్యతిరేకం కాదు, చంద్రబాబు ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తున్నారు. ఏదైతే తొలి విడతలో తీసుకున్న భూములు ఉన్నాయో ఆ భూములను అయితే అభివృద్ధి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి నుంచి.